పల్నాడు జిల్లా నరసరావుపేటలో భువనచంద్ర హాల్లో దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చిత్రపటాన్ని తిరిగి ఏర్పాటు చేశారు. టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన హాల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కోడెల చిత్రపటంతో పాటు థియేటర్కు ఉన్న కోడెల చిత్రపటాన్ని తొలగించారు. నరసరావుపేటలో టీడీపీ భారీ మెజార్టీ సాధించడంతో కోడెలకు నివాళులర్పించి ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని టీడీపీ నేతలు మండిపడ్డారు. కళాకారుల కేంద్రంగా నరసరావుపేటలో టౌన్ హాల్ డాక్టర్ కోడెల శివప్రసాద్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇది నరసరావుపేటకే తలమానికంగా రాష్ట్రంలో ఒక పేరు ఉంది. దీన్ని ఈ వైసీపీ దుర్మార్గులు డాక్టర్ కోడెల గారి ఫోటో తీసేసి చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా పగకొట్టారు. ఈనాడు మళ్ళా ప్రజాప్రభుత్వం ఏర్పడగానే వారి యొక్క చిత్రపటం అలాగే చంద్రబాబు నాయుడు గారి పేరు మళ్ళా ప్రజలకి దర్శించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఈ పల్నాడు జిల్లాలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు చేసిన సేవలను గుర్తుపెట్టుకొని ఈ పల్నాడు జిల్లాకి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి పేరుని పెట్టాలని చెప్పి మా వంతుగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా వారి రాష్ట్రానికి చేసిన సేవలు గుర్తుపెట్టుకొని పద్మశ్రీ కూడా ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.